రోజా గారి పరిస్థితి ఏంటి సార్? రోజా గారు వైసీపీ నాయకులే నాకు ఓటు వేయద్దు, నన్ను ఓడించాలి అని చెప్పి పక్కన వాళ్ళకి చెప్పి మరి ఓట్లు వేపిస్తున్నారనే రకంగా కామెంట్ చేయడం జరిగింది. అది వాస్తవం. ఆ అమ్మాయి తప్పు ఏం జరిగిందంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు తనకు హైకమాండ్ తోటి మంచి హోల్డ్ ఉంది కనుక ఇక్కడ లోకల్ లీడర్షిప్ని చాలా నెగ్లెక్ట్ చేసింది. వాళ్ళతోటి గొడవలు పడింది. వాళ్ళని అమ్మాయి భాష తెలియదు కదా, కోప మొగరాయిలాగా మాట్లాడుతుంది కదా, అలాగే అక్కడ లోకల్ లీడర్స్ తోటి గట్టిగా మాట్లాడటం, పైన తనకి హైకమాండ్ జగన్ దగ్గర తనకి మంచి పలుకుబడి ఉంది కనుక అలా గట్టిగా మాట్లాడింది. వాళ్ళు ఎదురు తిరగటం, కొంచెం లీడర్షిప్లో లోకల్ లీడర్షిప్కిను ఆ అమ్మాయికి కాస్త గ్యాప్ పెరిగింది. ఈ ఎన్నికల ముందన్నా ఎన్నికల దగ్గర అమ్మాయి అన్ని సమన్వయపరుచుకుని సర్దుకుని జరిగిపోయింది అని చేసుకుని ఉండాలి. ఆ అమ్మాయి కొంచెం హై హ్యాండెడ్గా ఎక్కడ పోతారు, నా కాక ఎవరు చేస్తారు, జగన్ కోసం చేస్తారు, నా కోసం చేస్తారా అన్నట్టు హై హ్యాండెడ్గా వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళు పగ తీర్చుకుంటున్నట్లు అయింది. ఈ అమ్మాయి ఇప్పుడు గెలిస్తే ఇంతకుముందే మన నెత్తిని కూర్చుంది, మన కేర్ చేయలేదు. ఇప్పుడు గెలిపిస్తే ఇంకేం ఆడుతుందో, మనం ఏం ఆడుకుంటుందో అనే జరుగుతుంది, కుట్ర జరుగుతుంది. అది జగన్కు దాకా వెళ్ళింది అంటున్నారు. జగన్ కూడా తెలియదు. జగన్ దాన్ని ఎట్లా సాల్వ్ చేశాడో రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. అందుకని ఆ అమ్మాయి ఇందాక కూడా అమ్మాయి చాలా టఫ్లో ఉంది. అంబటి రాంబాబుది టఫ్లో ఉంది. వాళ్ళిద్దరు క్యాండిడేట్ టఫ్లో ఉన్నారు. అది లోకల్ ఇష్యూల వల్ల. అంబటి రాంబాబు ఆడవాళ్ళ విషయంలో చాలా వ్యతిరేకత ఉంది అతను. ఏ విధంగా సార్? అదే అతను వచ్చిన వీడియోలు ఉన్నాయి కదా, దాని మీద ఆడవాళ్ళలో నిజాలు అబద్ధాలు అనవసరం. ముందు ప్రచారం జనాల్లోకి వెళ్ళిపోయింది, మ్యాటర్ జనాల్లోకి వెళ్ళిపోయింది. అతని మీద ఒక వెటకారపు వీడు అమ్మాయి పిచ్చోడు, అమ్మాయిలు పిచ్చోడు అనే ఒక ఇది వెళ్ళిపోయింది, మెసేజ్ వెళ్ళిపోయింది అంబటి రాంబాబు. దాంతో ఆడవాళ్ళందరూ కూడా అతను ఒక విలువతోటి గౌరవంతో కన్నా ఒక ఎగ్రితతోటి ఒక ఆ చూపు ఈ అమ్మాయి పిచ్చోడు అనే దృష్టితో చూడటం, ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా ఓటేసే వైసీపీని సంక్షేమ పథకాల కోసం వాళ్ళు గెలిపిస్తే తప్పితే ఇతను పర్సనల్గా ఇతనికి ఆ వీక్నెస్ ఉంది, జనాల్లో ఆ మైనస్ ఉంది. అది అందుకని టఫ్ అయ్యింది. సో ఎంతవరకు వీళ్ళిద్దరూ నెగ్గుకొస్తారు.